నేను వేశ్యని కాను. 48. అన్నయ్య, నువ్వెప్పుడొచ్చావు? లోపలికి రండి అని అంటున్న తమ్ముణ్ణి చూసి తలదించుకొని రాలేనంటున్న అన్నని చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొచ్చాడు ప్రసూన్. కాదురా, అమ్మ మిమ్మల్ని అపార్థం చేసుకుంది. మీరు ఇంటికొచ్చేయండి. నేనమ్మని ఒప్పిస్తాను. పాపం రా తమ్ముడు, నీ మీద దిగులుతో అన్నం కూడా ముట్టడం లేదురా. ప్లీజ్ నువ్వొచ్చేయరా. ఇంటికి ప్రవరాన్ని కూడా తీసుకొనిరా. నేను మాట్లాడతాను. అయినా నీకిష్టం ఉన్నప్పుడు ఇలా గోడచాటు వ్యవహారాలెందుకు? తనను ఉంచుకో. కాకుంటే మన పరువు పోకుండా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే అమ్మ కోపం పోతుంది. ఇక మీరెలా ఉన్నా మాకేమీ అభ్యంతరం కూడా ఉండదు కదా అని అంటున్న అన్న మాటలకు కోపం నశాలానికి ఎక్కింది ప్రసూన్కి. కోపంతో ఇక ఆపు అన్నవని ఊరుకుంటున్నా. ఇంకొకరైతే మర్యాద దక్కేది కాదు. అయినా ఒక ఆడమగ కలిసి ఉంటే అందులో ఒక స్నేహం ఉండదా? అయినా తను కూడా ఒక ఆడదే కదా. తనకి ఒక కూతురు ఉంటే ఇలా అపార్థం చేసుకుంటుందా? అయినా చిన్నప్పటి నుంచి నాతో పాటే పెరిగిన నీకు నేనెలాంటి వాడినో తెలిసి ఇలా ప్రవర్తిస్తున్నావో నీకు అర్థమవుతుంది. కానీ మీ అందరికీ తెలియజేయాల్సిన ఒక విషయం చెప్తాను వినండి. ప్రవరాకి ఒక స్నేహితుడిగా తనని తన కాళ్ళ మీద నిలబడేలా చేస్తానని మాటిచ్చాను. ఇప్పుడు చదువులో గెలిచింది. ఇకపైన జీవితంలో నిలబెట్టి అప్పుడు ఇంటికి వస్తాను. ఇక ఈ ఇంటి నుండి దయచేయండి అని కోపంగా మాట్లాడుతున్న ప్రసూన్ని చూస్తూ ద్వారం దగ్గర నిల్చున్న ప్రవరా దగ్గరకు వచ్చి, చాలా మంచి రుణం తీర్చుకుంటున్నావు. నా తమ్ముణ్ణి ముగ్గులో దింపి ఆస్తి కొట్టేయాలని చూస్తున్నావా? నీ అంతు చూస్తాను అని వేగంగా వెళ్తున్న ఆయన్ని భయంతో చూస్తుండిపోయింది ప్రవర. ఏంటి ప్రవరా నువ్వనేది? వెళ్ళిపోతావా? నేను నీకు ముందే చెప్పాను, ఈ ప్రపంచమే అడ్డుపడినా నిన్ను ఒక ఉన్నత స్థానంలో నిలబెడతానని. నీకు నీ బిడ్డకు మంచి దారి చూపిన తర్వాతే ఆ ఇంట్లో అడుగు పెడతాను. నువ్వెన్ని చెప్పినా నేను వినను. ఎవరో అన్నారని నువ్వు కూడా అలా మాట్లాడకూడదు. జీవితాన్ని దగ్గరగా చూసిన వాణ్ణి, ఆపదలలో నిన్ను ఇలా వదిలేయలేను అని అంటున్న ప్రసూన్తో, చూడండి, నా జీవితం ముళ్ళబాటైనా నా బిడ్డ జీవితం అలా కాకూడదని ఆశపడుతున్న నాకు కొండంత అండగా మీరు ఒక దేవుళ్ళ నాకు తోడ్పాటుని అందించారు. కానీ నాలాంటి వ్యక్తి వలన మీలాంటి దేవుడు కుటుంబాన్ని వదిలి రావడం, మా వలన మీరు మాట పడడం, భవిష్యత్తులో నా వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ మీకు మా వలన ఏ సమస్య రాకుండా ఉండాలనేదే నా బాధంతా. మా వల్ల మీరు మీ కుటుంబాన్ని వదిలి రావడం వల్ల మరిన్ని సమస్యలు వస్తాయని నా బాధంతా. అందుకే దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. కానీ మీలాంటి గొప్ప గుణం ఉన్న దేవుడికి చెప్పకుండా వెళ్ళడం అంటే నేను మీకు కృతజ్ఞత చూపించినట్టు అవుతుంది. అందుకే మీతో విషయం చెప్పి వెళ్ళిపోదామని నా ప్రయత్నం అని ఆమె నోటి నుండి వస్తున్న మాటలకు మౌనంగా తల ఆడిస్తూ ప్రసూన్ ఆమెతో, మరి ఎక్కడికి వెళ్తావు? నువ్వు అంటూ మొదలైన దగ్గరికా? లేక ఈ చిన్నారిని అందరి బిడ్డ అని నిర్లక్ష్యపు అవమానపు డబ్బు పిశాచి దగ్గరికా? లేకపోతే ఈ సమాజంలో ఉన్న చాలామంది స్వార్థపరుల చీకటి కోణాల నుండి నువ్వు నీ బిడ్డ తప్పించుకోగలరా? లేక ఇక ఈ జీవితం చాలు అని పిరికిదానిలా ఒక్కసారిగా ఉవ్వెత్తునెగుస్తున్న ఆ సముద్రపు అలలకు బలవుతావా అని నిర్మోహమాటంగా పలుకుతున్న ప్రసూన్ మాటలకు ఆమె కంట కన్నీరు వరదలా తన్నుకొస్తుంటే బిడ్డను పొదవికి హత్తుకొని అలానే కుప్పకూలింది ప్రవర. అవును ప్రవర, ఇద్దరు మనుషులు కలిసి బ్రతికితే అక్రమ సంబంధం అని అంటగడుతున్నారు. కానీ ఇదేమి న్యాయం? ఒకరికి తెలియకుండా మరొకరు వేరే వారితో సంబంధాలు నడుపుతూ దర్జాగా గడుపుతుంటే దానికి పేరే లేదా? అందుకే ప్రవర, నీకు నేను పూర్తిగా అండగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అది నువ్వేదైనా అనుకో. నీకు ఫ్రెండుగా, నీ బిడ్డకు ఒక కేరాఫ్గా ఉండాలని ప్రసూన్ అంటుండగానే చప్పట్ల సవ్వడికి ఇద్దరూ తలెత్తారు. అక్కడ చప్పట్లతో వస్తున్న ఆకారాన్ని చూడగానే అతనికి తెలియకుండానే కన్నీరు అతని చెంపల మీదుగా జారింది. అతను బేలగా అటువైపుకు తిరిగాడు. అక్కడ కోపంగా నిలబడి చూస్తున్న రమ్యను చూడగానే అతని కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. ఆమె దగ్గరకు వస్తూనే అతని చెంపను చెల్లుమనిపించింది. ఈ పరిణామానికి ప్రవర అవాక్కయింది. కారణం లేకుండా ఒక ఆడపిల్ల ప్రసూన్ని కొట్టడం ఏమిటి అని మనసు పరిపరి విధాలుగా తపిస్తుంటే మౌనంగా అలానే చూస్తుండిపోయింది. ఏరా, నన్ను వదిలేసి దీన్ని తగులుకుందామని అనుకుంటున్నావా? అయినా నేను ప్రేమించినంతగా నిన్ను ఈ ప్రపంచంలో ఎవరూ ప్రేమించి ఉండరు.
కానీ నన్ను మోసం చేయాలని ఎలా అనుకున్నావు అని అంటూనే ప్రవర వైపుకు తిరిగింది రమ్య. ఏమే, ఎవరూ దొరకలేదా? నా ప్రసూనే దొరికాడా నీకు? కొంచెమన్నా సిగ్గులేదా? అయినా పరాయి మగాడి చెంతకు చేరావంటేనే తెలుస్తుంది నీ బ్రతికేంటో. అయినా ఇలా బజారు బ్రతుకు బతికే కంటే ఏ నూతులోనూ దూకి చావొచ్చుగా అని రమ్య నోటి నుండి బాణాలా దూసుకొస్తున్న మాటలకు కోపంతో రగిలిపోయాడు ప్రసూన్. రమ్య చెంపలని వాయించేశాడు. ఆమె చేతిని అందుకొని వేగంగా బయటకు లాక్కొని పోయాడు. బయట ద్వారం వద్ద విసురుగా ఆమెను బయటకు నెట్టేశాడు ప్రసూన్. ఆమె కోపంగా బుసలు కొట్టింది. ప్రవర వైపు చేతులను చూపిస్తూ హెచ్చరించి వేగంగా కారుని ముందుకు కదిలించింది. అవమానం బావుగారు, ఆ ఆడదాని ముందు నన్ను కొట్టాడు. మీరు చెప్పారని నేను అమెరికా నుండి వచ్చాను. కానీ నీ తమ్ముడు బజారు దాన్ని అందలం ఎక్కించి నన్ను ఇలా దాని ముందు ఇంతలా దిగజారుస్తాడని అనుకోలేదు. అయినా దాని దగ్గర ఏముంది, నా దగ్గర లేనిదేమిటి అని అంటున్న రమ్య వైపు బాధగా చూస్తూ, రమ్య, నా కొడుకు దాని మాయలో పడి మమ్మల్ని వదిలేశాడు. ఇంకా మీరెంత? కానీ నీ వల్లనే నా బిడ్డ ఇంటికి తిరిగి రావాలి. అందుకే సహనంతో నా బిడ్డను నీ భర్తగా చేసుకో. అప్పుడే వాడు దాని మోజు నుండి బయటకు రావాలి అని అంటున్న తల్లి మాటలకు వత్తాసు పలుకుతూ అప్పుడే వచ్చిన ప్రసూన్ అన్న రమ్యతో, ఖచ్చితంగా మా అందరి సహకారం నీకుంటుంది అని అనగానే రమ్య కళ్ళు ఒక రకంగా వింతగా మెరిశాయి. అవును, కాలేజ్ రోజుల్లో ప్రేమించుకున్నాము. ప్రాణానికి ప్రాణంగా ఒకరిని విడిచి ఒకరము. ఎక్కడున్నా అందరి నోట మా జంట గురించే. అలా సాఫీగా సాగిపోతున్న రోజుల్లో మా జీవితాల్లోకి ఒకడు వచ్చాడు. వాడి పేరు ప్రదీప్. వాడు అమెరికా నుండి వచ్చాడని చెప్పుకునేవాడు. అక్కడ చదువును బట్టి లగ్జరీ లైఫ్ ఉంటుందని, అక్కడ జీవితం బాగుంటుందని, అక్కడ సంపాదన అధికమని ఇలా ఎన్నెన్నో వాగేవాడు. అలా వాడు వాగిన కొన్ని విషయాలు రమ్య మనసులో ముద్రపడిపోయాయి. ఎంతలా అంటే నన్ను ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండనిచ్చేది కాదు. కానీ నేను కరాఖండిగా చెప్పేశాను, నేను ఇక్కడే బిజినెస్ స్టార్ట్ చేస్తాను, ఆమెతో అమెరికా రాను అని. రాను రాను మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. చివరికి ఒకరోజు తను నాతో కూడా చెప్పకుండా అమెరికా వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మా మధ్య సంభాషణలు లేవు. కానీ ఇంత సడన్గా ఆమె అమెరికా నుండి వచ్చిందంటే ఏదో కారణమై ఉండాలి. లేదా ఆమెను ఎవరైనా బలవంతంగా తీసుకొచ్చి ఉండాలి. అంటే ఇది ఖచ్చితంగా మా ఇంట్లో వారి పనే. అందరి సంగతి చూస్తాను అని అంటూనే ప్రసూన్ ప్రవర వైపుకు తిరిగాడు. ఆమె ఇంకా ముభావంగా ఉండడం చూసి, సరే ప్రవర, లోపలికి పద అని గట్టిగా అంటున్న ప్రసూన్ మాటలకు మౌనంగానే లోపలికి నడిచింది ప్రవర. మంచి నిద్రలో ఉన్న ప్రవరకు తన పైన ఏదో బరువు ఉన్నట్లుగా అనిపించింది. ఆమె కదలాలి అని చూసినా ఎటూ కదలలేకపోతుంది. రాను రాను ఆ బరువు శరీరాన్ని పూర్తిగా ఆక్రమించుకుంటుంది. తన ప్రమేయం లేకుండా ఆ బరువు ప్రవర శరీరాన్ని అణువణువు స్పృశిస్తుంది. ఆ బరువుని తనపై నుండి పక్కకు తోసివేయాలని ఎంత ప్రయత్నం చేసినా వృధా ప్రయాసే అవుతుంది. కానీ ఆ బరువు నెమ్మదిగా తన ఒంటిపైన దుప్పటిని తొలగించింది. అప్పుడు గమనించింది తను ఆ ముఖాన్ని. ఆమె కళ్ళు ఆశ్చర్యానికి లోనయ్యాయి. కారణం, తనను పూర్తిగా ఆక్రమించుకుంటున్నది ప్రసూనే అని. తనని పరిపరి విధాలుగా బ్రతిమలాడుతున్న అతను తాగిన మైకంలో ఉన్నాడు. అతని బలం ముందు తన బలం సరిపోవడం లేదు. అతని చేతులు వేగంగా పనిచేస్తున్నాయి. ఎంత వేగమంటే తన ఒంటి మీద ఒక్క నూలు పోగు లేకుండా చేశాడు. ఆమెని గట్టిగా హత్తుకున్నాడు. ఆమె పెనుగులాడుతుంది, దండం పెడుతుంది. కానీ అతను ఏమాత్రం అవన్నీ గమనించే పరిస్థితుల్లో లేడు. ఒక్కసారిగా అతను ఆమెని తన వశం చేసుకున్నాడు. అతను తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. కొంతసేపు పోరాడిన ఆమె చివరకు ఓటమిని అంగీకరించింది. ఆమెకి ఆ అనుభూతి కొత్తగా ఉంది. అందులో తను అభిమానించే వ్యక్తి. ఆమెకి ఇక అతనితో పెనుగులాడే ఓపిక లేక వెంటనే అతన్ని బిగి కౌగిల్లో బంధించి మరింతగా అతనికి సహకరించసాగింది. సాగరాన్ని మదించి ఎప్పటికో కానీ ఇద్దరూ విడివడలేదు. అలానే మత్తుగా ఒకరినొకరు హత్తుకుపోయారు. తలుపులు దబదబా బాదుతున్న చప్పుడుకి మెలకువ వచ్చిన ప్రవరకు వేగంగా వెళ్ళి తలుపు తీసింది. అక్కడ నిలబడ్డ వ్యక్తిని చూడగానే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి. ఇంతకీ ఆ వచ్చిన వ్యక్తి ఎవరు? తెలియాలంటే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.